జరిగేది కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నికే. కానీ సాధారణ ఎన్నికలకు మించి హీట్ ఉంది. రేపటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రేపే పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక పోలింగ్. మరోసారి ఈసీని కలిశారు వైసీపీ నేతలు. అధికార పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని ఆరోపించారు. వారు ఓటుకు 10,000 రూపాయలు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. దారుణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మరోసారి ఓటర్ స్లిప్స్ పంచాలని ఆయన డిమాండ్ చేశారు. మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు తిరిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆడిని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని చెప్పడం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు హోంమంత్రి. 11 మంది పోటీలో ఉండడమే దీనికి నిదర్శనమన్నారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్చడం ఈసీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు అనిత. పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ ఎక్కడా కూడా నామినేషన్ 11 నామినేషన్లు పడినాయి ఒక పులివెందుల్లోనే. అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం. తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం, దర్యాప్తులు చేస్తున్నాం. అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేము ఉన్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. ఇవనేయండి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, పులివెందుల ఒంటిమిట్ట ఈ 2 ప్రాంతాల్లో రేపే పోలింగ్ ఉంది. అయినా సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు ఎక్కడ ఆగట్లేదు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి కాబట్టి కడప జిల్లాలో జరిగే ఒకటి ఒంటిమిట్ట, మరో పులివెందుల, ఈ 2 జెడ్పీటీసీ స్థానాలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే ఎన్నికల సంఘం తీసుకుంది. మరోవైపు పటిష్టమైన బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఈ 2 చోట్ల దాదాపుగా 1,400 మంది పోలీసులు విధుల్లో ఉన్నారంటే ఎన్నిక ఎంత పకడ్బందీగా జరుగుతుందో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘాలో, సర్వైలెన్స్ జరుగుతుంది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుని అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఒకవైపు పోలీస్ యంత్రాంగం చెప్తోంది, అధికార యంత్రాంగం కూడా చెప్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా పోలింగ్ అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు ప్రస్తుతం అయితే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న 15 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకంగా ఇప్పుడు గుర్తించారు. మరోవైపు ఒంటిమిట్టలో 4 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు బైండ్ ఓవర్ కేసుల వ్యవహారానికి వస్తే పులివెందులో దాదాపుగా 500 మందికి పైగానే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితము కడప ఎంపీ అవినాష్ కూడా డీఐజీని కలిశారు. బైండ్ ఓవర్ పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ఎప్పటి వరకు మీ అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు వెంటనే విడుదల చేయాలి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాల్సిన అవసరం ఉంది, పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని చెప్పి అవినాష్ రెడ్డి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే డీఐజీని కలిశారు. అయితే ప్రభుత్వం మాత్రం చెప్తోంది ఇప్పటికే కూటమి అభ్యర్థి ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా పూర్తిగా తొలిసారిగానే పులివెందులలో ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగానే ప్రక్రియ అంతా కొనసాగుతుంది. అందుకు పోలీస్ యంత్రాంగము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది కాబట్టి
అటు ఒంటిమిట్టలో కానీ ఇటు పులివెందులలో కానీ 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేసి బరిలో ఉన్నారు అంటే పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం చెప్తోంది. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక ఫిర్యాదులు ఇప్పటికే అందినా పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొన్ని చోట్ల అంటే ప్రత్యేకించి పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాల్లో 3 చోట్ల మాత్రము పోలింగ్ బూత్లు మారిపోయాయి కాబట్టి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని తమ ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఒక ఇప్పటికే కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నిక మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలీసు యంత్రాంగంగా మారిపోయింది. మరోవైపు రాజకీయ పార్టీ కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, హైడ్రా యాక్షన్ కు నిరసనగా ఇప్పటి వరకు బాధితులు ఆందోళనకు దిగితే ఇప్పుడు హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరించడం సంచలనంగా మారింది. జీతాల తగ్గింపుతో పాటు వివిధ డిమాండ్లు పరిష్కరించాలని హైడ్రా మార్షల్స్ విధుల్ని బహిష్కరించారు. భారీ బైక్ ర్యాలీతో హైడ్రా కార్యాలయానికి తరలివచ్చారు. హైడ్రా మార్షల్స్ ఆందోళనపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే హైడ్రా మార్షల్స్ తో చర్చలు జరిపారు. జీతాలతో పాటు గౌరవం విషయంలో వారికి క్లారిటీ ఇచ్చారు. హైడ్రా మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని కూడా స్పష్టం చేశారు రంగనాథ్. హైడ్రాలో పనిచేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదన్నారు హైడ్రా కమిషనర్. చిన్న కన్ఫ్యూజన్ తో మార్షల్స్ ఆందోళనలు చెందారని, ఇతర రాష్ట్రాల్లో కూడా సమీక్షించి జీతాలు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎంలో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతభత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు, అంతా కూడా యాజ్ ఈజీగా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది. వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమో అనే భావనలో ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా తగ్గటం కాదు, ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్లీ అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా డిమాండ్లపై హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు హైడ్రా మార్షల్స్. కమిషనర్ హామీ మేరకు 3 నెలలు వేచి చూస్తామన్నారు. జీతాలు తక్కువైందనేసి మేము సార్ దగ్గర ఒక పాయింట్ తీసుకొని వెళ్ళాము. బట్ సార్ మాకు మా జీతం విషయాల్లో చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. వేరే స్టేట్లలో డీజీఆర్ఈ స్కేల్ పర్మనెంట్గా ఉంది మార్షల్స్కి, అదే నేను పర్మనెంట్గా చేస్తా, దానికి నేను ఇంకా రూపాయి పెంచేసి దానికి చేసే ప్రయత్నం చేస్తా అనేసి సార్ మాకు హామీ ఇచ్చారు. మాకు 3 నెలలు టైం ఇచ్చారు. ఈ 3 నెలల లోపు మాకు ఎజెటివ్గా ఏదైతే మా జీతం రెగ్యులర్గా పడుతుందో అదే జీతాలు పడతాయనేసి సార్ మమ్మల్ని చెప్పాడు. అందుకే మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తాము, 3 మంత్స్ వరకు వెయిట్ చేస్తాము. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, మార్షల్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు అండ్ ఈ కన్ఫ్యూజన్స్ కి రీజన్ ఏంటి అండ్ రంగనాథ్ ఏం భరోసా ఇచ్చారు? హైదరాబాద్ మహానగరంలో హైడ్రాలో మార్షల్స్గా పనిచేస్తున్నటువంటి మాజీ సైనికులు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ కాలేదు. క్లియర్ కట్గా జీవో వచ్చి రావడంతో హైడ్రాలో ఉన్నటువంటి మార్షల్స్కు జీతాలు గతంలో 29,000 చిల్లరుంటే ఇప్పుడు 22,500 ఒక్కొక్కరికి చెల్లించాలి. అంటే ఆ లెక్కన ఒక్కొక్కరికి 7,000 తగ్గించే విధంగా జీవో ఆర్డర్ కాపీ వచ్చాయి. దానికి స్పష్టంగా వాళ్ళు చూపిస్తూ మాట్లాడారు. ఈ వ్యవహారం సంబంధించిన వ్యవహారంలో మొత్తం కూడా ఈ హైడ్రా మార్షల్స్ దాదాపు 100 మందికి పైగా మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. విధులను మొత్తం కూడా బహిష్కరించారు. ఇక్కడ మొత్తం కూడా విధులను బాయ్కాట్ చేయడంతో ఒక్కసారిగా హైడ్రా కంట్రోల్ రూమ్తో పాటు హైడ్రా పరిధిలో ఉన్నటువంటి దాదాపు 150 డివిజన్లలో 30 సర్కిళ్లలో 6 జోన్లలో 51 హైడ్రా భారీ వాహనాలతో పాటు కంట్రోల్ రూమ్, శిక్షణా కేంద్రాలు ఎక్కడికక్కడ మొత్తం కూడా సేవలు బంద్ అయిపోయాయి. దీంతో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ నీళ్లలో మొత్తం కూడా వాటర్ స్టాగ్నెట్ తొలగించడంలో కావచ్చు, కూల్చివేతల విషయంలో పక్కాగా పనిచేసే కీలకమైన రోల్ వ్యవహరిస్తారు. దేశం కోసం పోరాడి వచ్చినటువంటి మాజీ సైనికులు ఇక్కడ మార్షల్స్గా పనిచేస్తున్నారు. సో మొత్తం మీద హైడ్రా కమిషనర్కి మార్షల్స్కి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలీకృతమైనని మార్షల్స్ చెప్తున్నారు. అంతకుముందు జీతాలు మొత్తం కూడా తగ్గించే విధంగా నిర్ణయం జీవో రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొత్తం మీద పెద్ద ఎత్తున అంటే మీడియాలో ఉదయం నుంచి కూడా రావడంతో మొదటిసారిగా ఎక్స్క్లూజివ్గా వీరి ఆందోళన TV9 ఎక్స్క్లూజివ్గా చేస్తున్న ఆందోళన టీవీ నుంచి చూపించిన తర్వాత TV9లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా హైడ్రాలో చలనం వచ్చిందని చెప్పొచ్చు. హైడ్రా కమిషనర్ స్పందించారు. తర్వాత మీరు చెప్పండి, మొదటిసారిగా ఏ విధంగా ఈ ఆందోళనకు మొత్తం కారణమైంది, తర్వాత హైడ్రా కమిషనర్ రెస్పాన్స్ ఏముంది? మేము ముందు మా దగ్గర ఎప్పుడైతే జియో వచ్చింది అప్పుడు వచ్చేసి మేము హైడ్రా కమిషనర్ సార్కి ఇన్ఫో చేశాము. సార్ మాది జీతం తగ్గింది సార్, ఇప్పుడు మేము డ్యూటీ మానేస్తాం సార్ అనేసరికి మళ్ళా రంగనాథ్ సార్ అన్నాడు, సరే ఇప్పుడు సీఎం గారు బయట ఉన్నారు, సీఎం వచ్చినప్పుడు తర్వాత మీకు చెప్తానన్నారు.
దాని తర్వాత సీఎం వచ్చిన కానీ లాస్ట్కి 5వ తేదీకి మా దగ్గర ఫైనలైజ్ జియో వచ్చేసింది. ఆ జియో ప్రకారము మాకు 22,000 జీతం వచ్చింది. అందుకని మేము అందరము ఇన్ఫో చేసి వాళ్ళకు చెప్పేసి డ్యూటీలు మానేసి సార్ దగ్గర వచ్చి ఈరోజు కలవడం జరిగింది. దీనిలో సార్ మాకు క్లారిటీ ఏమి ఇచ్చారు ఇక్కడ పరిస్థితి. సో మొత్తం మీద మీరు చేస్తున్న ఆందోళన ఒక్కసారిగా కేవలం 100 మందే కాదు, దాదాపు ఇంకా 2,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా ఆందోళన బాట పట్టడానికి హైడ్రా 5th ఫ్లోర్ నుండి కిందికి వస్తున్న సమయంలో అన్నందుకు కూడా సర్ది చెప్పి లోపల పంపించారు. కానీ ఇక్కడ మాజీ సైనికులుగా చేసి వచ్చినటువంటి ఇక్కడ మార్షల్స్గా చేస్తున్న వీరందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో మొత్తం మీద హైడ్రా కమిషనర్ దిగి వచ్చారు. చర్చలు జరిపి వీళ్ళ జీతాలు తగ్గించకుండా భవిష్యత్తులో పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పడం యథావిధిగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మొత్తం కూడా యథావిధిగా ఇప్పుడు ప్రారంభిస్తున్నామని టీవీ నైన్తో స్పష్టం చేశారు ఇక్కడ మార్షల్స్ సూపర్వైజర్ రాథోడ్. థ్యాంక్ యూ లక్ష్మి. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. ఏపీ మహిళలకు కూటమి సర్కార్ అందిస్తున్న 15 ఆగస్టు కానుక ఉచిత బస్సు ప్రయాణం. స్త్రీ శక్తి స్కీమ్ ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఖుషి అవుతున్నారు. మీ బస్సు పథకంతో మా పొట్ట కొడతారా, ఇదెక్కడ న్యాయం అంటూ ఆటో డ్రైవర్ల నుండి నిరసన వ్యక్తమవుతోంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఫ్రీ జర్నీ స్కీమ్ అమలవుతుంది. ఏపీలో నివాసం ఉంటున్నట్లుగా ధృవీకరణ ఉంటే చాలు బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకి ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులవుతారు. నాన్ స్టాప్ ఇంటర్స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులకి మాత్రం ఈ పథకం వర్తించదు. అలానే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో తిరిగే సప్తగిరి, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, అలానే స్టార్ లైనర్, ఏపీ బస్సులకు, ఏసీ బస్సులకు పథకం నుంచి మినహాయింపిచ్చారు. అర్హులైన ప్రయాణికులకి 0 ఫేర్ టికెట్లు ఇస్తారు. ఆ ఖర్చు మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వమే ఇస్తుంది. అటు మహిళా కండక్టర్లకు బాడీ వాన్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కూడా మెరుగుపరుస్తారు. సాంకేతిక పరంగా కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది. టిమ్ మెషిన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి 0 టికెటింగ్ పై కండక్టర్లకు శిక్షణ ఇచ్చింది. అవగాహన కోసం డిపోల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే తమకి గిరాకీ తగ్గిపోతుంది అంటూ ఆటో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. విశాఖలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. తమ జీవనోపాధికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు ఆటో యూనియన్ నేతలు. వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కి ఏటా 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఏపీలో ఏంటి పరిస్థితి వివరించడానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మహిళలు ఆనందిస్తున్నారు కానీ ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మరి వీళ్ళ డిమాండ్లపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల ఆందోళన దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో అయితే ఈ పథకం అమల్లో ఉందో అన్ని రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లు ఇలానే ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి ఆ రవాణా ఛార్జీలు, రవాణా సర్వీసెస్ తగ్గిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం గతంలో కూడా కనిపించింది. ఈ పథకాన్ని అనౌన్స్ చేసిన సమయంలో కూడా ఇది కేవలం ఇప్పుడు ఇంప్లిమెంట్ దశకు వచ్చింది. కానీ మొదట అనౌన్స్ చేసిన సమయంలో కావచ్చు, లేకపోతే ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రకటించిన సమయంలో కూడా, కూటమి ఎన్నికల హామీగా ప్రకటించిన సమయంలో కూడా వాళ్ళ ఆందోళనని వాళ్ళ రిజిస్టర్ చేసిన నేపథ్యం కనిపించింది. అయితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది వాళ్ళకి సంబంధించి వాహన మిత్ర పథకాన్ని అమలు చేయబోతోంది. త్వరలోనే వాళ్ళకి సంబంధించి ఈ పథకం ద్వారా కొంత మొత్తాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తం ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే ఆ పథకానికి ఆ పథకం యొక్క మొత్తం ఉద్దేశాన్ని ఆటో డ్రైవర్లు కూడా ఆహ్వానించాలి. వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చేసిన నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. అదే సమయంలో చాలా కీలకంగానే ఈరోజు జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఆ జీవోలో చాలా అంశాలను పొందుపరిచింది. ఒకటి, ట్రాన్స్జెండర్లకు కూడా దీంట్లో అవకాశం కల్పించింది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో వాటిని తగ్గించుకోవడం ద్వారా వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ కలిగించే ఉన్నట్టు కూడా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఇట్లాంటి అనేక విధి విధానాలను ఈరోజు పొందుపరుస్తూ భద్రతకు సంబంధించి కూడా ముఖ్యంగా బాడీ వాన్ కెమెరాస్ కావచ్చు బస్సులో కండక్టర్లకి, అలాగే వాళ్ళకి సంబంధించి మిగతా బస్సుల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతుంది. సో ఇట్లాంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ విధి విధానాలతో విడుదల చేసిన జీవో పట్ల మాత్రం అందరిలో మహిళల్లో హర్షం వ్యక్తమవుతుంది. దాదాపుగా 8,456 బస్సులు ఇందుకోసం సిద్ధమయ్యాయి. కేవలం 15వ తేదీ నుంచి ఇండిపెండెన్స్ డే గిఫ్ట్గా ఈ పథకం ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. ఫైట్ 5లో 4th స్టోరీ చూద్దాం. డాక్టర్ నమ్రత ఈ పేరు చాలా కాలం యాదుంటుంది. ఎందుకంటే మాతృత్వంతో చెలగాటమాడి అమ్మతనం అనే సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని సంతాన సాఫల్యం ముసుగులో అక్రమ సంపాదనకి మరిగి కోట్లు వెనకేసుకున్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఓనర్ అమ్మ ఈమె. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోతుంది.
కానీ ఆమె అసలు పేరు నమ్రత కాదని, అది వ్యాపారం కోసం పెట్టుకున్న మారు పేరన్నది నమ్రత కేసు దర్యాప్తులో బయటపడ్డ కొత్త కోణం. ఐవీఎఫ్ కోసం వచ్చినటువంటి దంపతుల్ని సరోగస్కి ఒప్పించి ఎవరికో పుట్టిన బిడ్డను అంటగట్టి లక్షలు దండుకున్నారన్నది నమ్రత మీద నమోదైన అభియోగం. మొత్తం 80 మంది దంపతుల్ని ఈ విధంగా మోసగించినట్టు తానే స్వయంగా పోలీస్ కస్టడీలో సైతం ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. గతంలో విశాఖలో ఫర్టిలిటీ పేరుతో మాల్ ప్రాక్టీస్ కి పాల్పడడంతో నమ్రత లైసెన్స్ సైతం రద్దయింది. ఆ తర్వాత 3 తోటి డాక్టర్స్ ని మేనేజ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ తో ట్రీట్మెంట్ దందా కొనసాగించింది. ఇలా అడ్డగోలు లైసెన్స్లతోనే కాదు, మారు పేర్లతో కూడా నమ్రత జనాన్ని ఏమర్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, నీరజ నమ్రతగా ఎలా పేరు మారింది, అసలు పేరు మార్పు వెనుక జరిగినటువంటి తతంగం ఏంటి, ఆమె మెడిసిన్ చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ విషయం తెలియగానే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లంతా కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆమె 1988 బ్యాచ్కి చెందిన ఆమె అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్యురాలుగా విద్యార్థిగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత పలు పదవులు కూడా అనుభవించారు. తాజాగా ఆమె సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఆమె ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని అక్కడ నుంచి ఆమె కార్యకలాపాలు కొనసాగుతున్నారు. అయితే 1988 బ్యాచ్కి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారిలో కొంతమంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వారిలో విద్యుల్లత ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె అరెస్ట్ అయ్యి ఇప్పుడు వెళ్ళిపోయి ఉన్నారు. ఆ తర్వాత కేజీహెచ్లో ప్రస్తుతం ఎనెస్థీషియా హెచ్ఓడిగా ఉన్న డాక్టర్ రవి కూడా ఈ కేసులో ఉన్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించి అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతోపాటు గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ ఉషాదేవి, ఈమెను కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించిన చదివారు. ఆమె కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. అయితే ఈ ముగ్గురుకు సంబంధించిన బ్యాచ్మేట్సే నమ్రత అని బయటపడడంతో ఆ నమ్రత ఎవరై ఉంటారనే దానిపై ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్తో పాటు అందరూ కూడా ఆ ఫైల్స్ను వెరిఫై చేశారు. ఆ బ్యాచ్లోకి వెళ్ళేసరికి ఒకసారిగా ఆ బ్యాచ్కి సంబంధించిన మిగతా 3 పేర్లు తెలిసాయి, కానీ నమ్రత పేరుతో ఎవరు ఆ బ్యాచ్లో స్టూడెంట్ ఎవరు లేరంటే గుర్తించారు. అయితే ఆ బ్యాచ్కి సంబంధించిన 1989 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అడిగేసరికి ఆమె ఆ బ్యాచ్ సమయంలో ఆమె నమ్రత కాదు, నీరజగా ఆమె ఆ సమయంలో పేరు ఉంది అని చెప్పగానే ఆమె పేరును వెరిఫై చేసేసరికి ఫైల్లో అత్తులూరి నీరజగానే ఆ ఫైల్లో ఉండేసరికి ఆమె ఫోటోను వెరిఫై చేసుకున్నారు. ఆమె ఈ నమ్రతయే ఆ నీరజ అప్పట్లో చదివినట్టుగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గుర్తించారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అవాక్కయ్యారు. అసలు ఇంతకీ ఆ నీరజ నమ్రతగా ఎందుకు పేరు మార్చుకుంది, కేవలం ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కోసమే, ఈ అక్రమాల కోసమే ఈ పేరు మార్చుకుందా, లేక ఇంకేదైనా కారణం ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానాను ఈడీ విచారించింది. 4 గంటల పాటు రానాను అధికారులు ప్రశ్నించారు. రమ్య యాప్ కాంట్రాక్ట్ ఎన్నేళ్లు తీసుకున్నారని, గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని మీకు తెలిసే ప్రమోట్ చేశారా అని అధికారులు ఆరా తీశారు. ఇంకా ఎవరెవరి కాంట్రాక్ట్లో ఉన్నారు, అలాగే యాప్ను ప్రమోట్ చేసినందుకు డబ్బు మీ అకౌంట్లో జమ అయిందా, లేక బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ప్రకాష్ రాజ్, రానాకు ఈడీ అధికారులు ఒకేసారి నోటీసులు ఇచ్చారు. అయితే బిజీ స్కెడ్యూల్ వల్ల గత వారం విచారణకు వెళ్లని రానా ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. రంజిత్, సో ఇవాళ ఈడీ అధికారులు రానాని ఇంకేం అడిగారు? అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలు కాకుండా ఇంకేమైనా యాడ్ ఆన్ అయ్యాయా, అలాగే వాటికి రానా సమాధానం ఏంటి? ఇప్పుడు ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తున్నారు? దాదాపు 4 గంటల పాటు రానాను విచారించారు. సో ఇదే క్రమంలో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏదైతే జంగిల్ రమ్య అనేటువంటి యాప్ని ప్రమోట్ చేయడం ద్వారా అప్పుడు జరిగినటువంటి లావాదేవీలు ఏంటన్నటువంటి అంశంపైన ఈడీ అధికారులు ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టారు. సో ఇదే క్రమంలో ఆయనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా పరిశీలించారు. ముఖ్యంగా ఈడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన విషయంలో మనీ లాండరింగ్ కోణంలో ఈసీఐఆర్ నమోదు చేసి వీరందరినీ కూడా విచారిస్తున్నారు. సో ఇప్పుడు మొత్తంగా వీరికి జరిగినటువంటి మొత్తం కూడా హవాలా ద్వారా వీరికి డబ్బులు వస్తున్నాయా, లేదంటే ఏ ద్వారా వీరికి కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఏంటి, అసలు ఈ యాప్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఎవరు మొదట అప్రోచ్ అయ్యారు, ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారికి సంబంధించిన వివరాలు కూడా రానా వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే జంగిల్ యాప్ సంబంధించిన రమ్మిని ప్రమోట్ ఎన్ని నెలల పాటు దాన్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే రెమ్యూనరేషన్ అంతా ఇదంతా కూడా ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టారు. సో ఆయన
దాదాపు ఆయనకు సంబంధించి ఈ 6 నెలల పాటు ఏదైతే ఈ జంగిల్ యాప్ రమ్మీని ప్రమోట్ చేశారో సో దానికి సంబంధించి వివరాలని కూడా ఆయన వద్ద నుంచి రాబట్టారు. ముఖ్యంగా హవాలా ద్వారా కూడా వీటికి సంబంధించి కొన్ని నగదు హవాలా ద్వారా కూడా ఈ ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారికి డబ్బులు చేరాయనటువంటి అనుమానాలు కూడా ఈడీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే క్రమంలో 4 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్లను కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. సూర్యాపేట కావచ్చు, వైజాగ్, తర్వాత పంజాగుట్ట, ఖైరతాబాద్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు రానాకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయనను ఫర్దర్గా ఎప్పుడైనా విచారణకు పిలిస్తే మరోసారి హాజరు కావాలని కూడా ఆయన కోర్టు చెప్పి పంపిన పరిస్థితి ఉంది. ఆల్రైట్, థ్యాంక్ యూ రంజిత్.